నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ మొన్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో జరగడము, ఆ రాజమండ్రి ఆ ఫంక్షన్ కు భారీ ఎత్తున మెగాభిమానులు అటెండ్ అవ్వడము. అందులో ఇద్దరు యువకులు, వాళ్ళ పేర్లు ఏమంటే మణికంఠ, శ్రీచరణ్ అనే వాళ్ళు ఇద్దరు ఈ కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో ప్రయాణిస్తూ వేగంగా వస్తున్నటువంటి వాహనము ఢీకొని చనిపోవడం జరిగింది. ఈ విషయము లేటుగా బయటపడింది. సో ఈ విషయం తెలియగానే ప్రొడ్యూసర్ 5 లక్షలు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయలు, రామ్ చరణ్ గారు 5 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ఏమన్నారంటే, ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరము. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ అరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. బేసిక్ గా ఇక్కడ చూడండి, ఈ రోడ్డు పట్టించుకోలేదు, గత 5 సంవత్సరాలుగా ఈ రోడ్డును పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ గారు ఎందుకన్నారంటే, నేను వాస్తవంగా ఏం జరిగింది ఆ రోడ్డు విషయంలో అనేది నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. రాజానగరం పెద్దాపురం ఏడీబీ రోడ్డు, అదే కాకినాడ వరకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేయక, ఏ రాష్ట్ర ప్రభుత్వము? గత ప్రభుత్వం అయినటువంటి మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము నిధులు విడుదల చేయక ఈ రోడ్డు ఆగిపోవడంతో ఏం జరిగిందో చూడండి. రహదారి పొడవు 60 కిలోమీటర్లు, నిర్మాణ అంచనా వ్యయము 300 కోట్లు, ప్రమాదకర గుంతలు 145. ఇది తీవ్రత. ఈ 5 ఏళ్లలో 300కు పైగా ప్రమాదాలు జరిగి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ఆగిపోయింది. దానికి కారణం ఏమంటే, ఏడీబీ నిధులు విడుదల చేసిన ప్రభుత్వము నిధులు విడుదల చేయకపోగా బ్యాంకు సమకూర్చినవి ఇతర ప్రభుత్వ పథకాలకు మళ్లించినట్లు ప్రచారం జరుగుతుంది. గుత్తేదారునికి 50 కోట్ల పైనే రావాల్సి ఉంది. ఏడీబీ వాళ్ళు ఆల్రెడీ ఫండ్స్ ఇచ్చేస్తే మన జగనన్న ఏం చేసినాడు, ఆ 50 కోట్లు ఖజానాలో వేసుకొని బటన్లు నొక్కుంటా కూర్చొని దాదాపుగా 300కు పైగా ప్రమాదాలు జరిగి 24 మంది ప్రాణాలు కోల్పోవడానికి ప్రత్యక్షంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? నిన్న చనిపోయినటువంటి ఆ 2 మరణానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? ఆ నిధులు డైరెక్ట్ గా ఈ గుత్తేదారునికి చెల్లించి ఉంటే ఈ రోడ్డు ఎప్పుడో కంప్లీట్ అయ్యేది. ఆ 2 యువకులు ప్రాణాలతో బయటపడే వాళ్ళు కాదా? ఇదే విధంగా ఏ డబ్బులు వచ్చినా తీసుకోపోయి ఖజానాలో వేసుకోవడం, బటన్లు నొక్కుకోవడం, ఇదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఆయన నొక్కినటువంటి బటన్లు ఈ రోజు 2 ప్రాణాలను తీయడానికి కారణం కాదా? ఇదిగోండి రోడ్డు పరిస్థితి చూడండి. ఇది ఆ రోడ్డు పరిస్థితి. ఇదే రోడ్లో ప్రయాణిస్తూ ఆ 2 యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు గనుక సక్రమంగా పరిపాలించి ఆ 50 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ కి చెల్లించి ఉంటే, ఇలాంటి దిక్కుమాలిన రోడ్లు అట్లీస్ట్ గుంతలైనా పూడ్చి ఉంటే ఈ రోజు 2 యువకులు ప్రాణాలతో బయటపడే వాళ్ళు కాదా? ఇది ఇలా ఉండగా ఈయన తెలుసు కదా, మేధావి వెంకట్రెడ్డి. ఈ వెంకట్రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నన్ని రోజులు కూటమి ప్రభుత్వానికి డోకానే లేదు. ఎందుకంటే ఏమంటాడంటే ఈ మేధావి టీవీ డిబేట్లలో కూర్చొని, పవన్ ను అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంట. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినాక తలకాయలో ఫీజులు పోతుందా, లేక ఫీజులు లేని వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్చుకుంటారో నాకు తెలియదు. కానీ అసలు ఆ సంఘటనకు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేసేదానికి ఏం సంబంధం ఉందో నాకైతే అర్థం కాల. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని వైసీపీ అధికార ప్రతినిధి కె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన
పవన్ బైక్ సైలెన్సర్లు తీసి యువకులు స్టంట్ చేయాలని చెప్పారన్నారు. అందువల్లే ఆ ఈవెంట్ కు వెళ్ళొస్తూ 2 యువకులు చనిపోయారని, వారి మృతికి కారణమైన ఆయన్ని వెంటనే అరెస్టు చేసి అటు టీజీలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో బన్నీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అని చెప్పి బన్నీని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేయాలని మేధావి వెంకటరెడ్డి చెబుతున్నారు. అక్కడ సన్నివేశం ఏంటి? బన్నీ అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లడం వల్ల తొక్కిసలాట్లో ఆ ఈవెంట్ లో సినిమా హాల్లో చనిపోయినారు కాబట్టి అరెస్ట్ చేసినారు. ఇది ఎక్కడో ఈవెంట్ లో కాదు, ఈవెంట్ కు వెళ్లి వస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్ల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్ల వల్ల, జగన్మోహన్ రెడ్డి ఆ కాంట్రాక్టులకు బిల్లు చెల్లించకపోవడం వల్ల 2 ప్రాణాలు పోతే కారణం కప్పిపుచ్చేదానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలని రివర్స్ లో చెబుతున్నాడు. కాబట్టి ఇట్లాంటి మేధావులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 11 కూడా రాదనమాట. ఇంత టాలెంటెడ్ అయినటువంటి వెంకటరెడ్డి మన టీవీ డిబేట్లకు వెళ్ళడము, వాళ్ళ పార్టీ విధి విధానాలను జనాలకు చెప్పడము, వాళ్ళు చూసి మీరు ఇంకా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు అని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటే ఆయన ఇంకా ప్రభువే కాపాడాలి. ఇలాంటి వాళ్ళ వల్లే కూటమి ప్రభుత్వం 164 సీట్లు గెలిచింది. ఇలాంటి వాళ్ళ వల్లే జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. కాబట్టి ఈ జోకర్ మాటలు మాట్లాడుతున్నటువంటి వెంకటరెడ్డిని చూసి సొంత కార్యకర్తలే ఇలాంటి దిక్కుమాలివాడికి అధికార ప్రతినిధి పోస్ట్ ఇవ్వడం ఏంది? ఇలాంటి వాళ్ళ వల్ల ప్రతిపక్ష హోదాపై 11 వచ్చింది. నెక్స్ట్ టైం ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పోతే, ఇట్లాంటి వాళ్ళకే పదవులు ఇస్తూ పోతే ఇంకా జగన్ అన్న ముఖ్యమంత్రి అవ్వడం కలలో కూడా జరగదు అని సొంత కార్యకర్తలే వాపోతున్నారు. ఇదేంటి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.